అందరికీ నమస్కారం. కీర్తనాస్ వరల్డ్కి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరిగే అత్యంత పవిత్రమైన సేవల్లో అంగ ప్రదక్షిణం ఒకటి. ఈ వీడియోలో అంగ ప్రదక్షిణం అంటే ఏమిటి, ఎలా చేయాలి, ఎవరు చేయవచ్చు, ఏ నియమాలు పాటించాలి అనే విషయాలను తెలుసుకుందాం. అంగ ప్రదక్షిణం అంటే ఏమిటి? అంగ ప్రదక్షిణం అంటే శరీరాన్ని నేలపై ఉంచి ఆలయం ప్రదక్షిణ మార్గంలో భక్తితో దొర్లుతూ స్వామివారికి మొక్కు తీర్చుకోవడం. చాలా మంది భక్తులు తమ మొక్కులు నెరవేరిన తర్వాత లేదా స్వామివారి ఆశీస్సుల కోసం ఈ సేవ చేస్తారు. అంగ ప్రదక్షిణం ఎందుకు చేస్తారు? భక్తుల విశ్వాసం ప్రకారం మొక్కులు నెరవేరినందుకు కృతజ్ఞతగా, ఆరోగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం, మానసిక ప్రశాంతత కోసం భక్తి భావంతో అంగ ప్రదక్షిణం చేస్తారు. టోకెన్ అవసరమా? అంగ ప్రదక్షిణం చేయడానికి టీటీడీ అమల్లో ఉన్న విధానం ప్రకారం టోకెన్ లేదా అనుమతి అవసరం ఉండవచ్చు. విధానాలు కాలానుగుణంగా మారే అవకాశం ఉన్నందున ప్రయాణానికి ముందు అధికారిక టీటీడీ సమాచారం తప్పకుండా చూసుకోండి. అంగ ప్రదక్షిణం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి? అంగ ప్రదక్షిణం చేయాలనుకునే వారు ముందుగా టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ద్వారా తాజా విధానాన్ని పరిశీలించాలి. అంగ ప్రదక్షిణానికి సంబంధించిన టోకెన్లు లేదా స్లాట్లు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం విడుదల సమయాలు మరియు అర్హతలు కాలానుగుణంగా మారవచ్చు. బుకింగ్ చేసే విధానం: టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్లో లాగిన్ అవ్వండి. అంగ ప్రదక్షిణం సేవ అందుబాటులో ఉంటే దాన్ని ఎంచుకోండి. తేదీ మరియు అందుబాటులో ఉన్న స్లాట్ను ఎంపిక చేయండి. యాత్రికుల వివరాలను నమోదు చేయండి. బుకింగ్ పూర్తయిన తర్వాత వచ్చే నిర్ధారణ కన్ఫర్మేషన్ను సేవ్ చేసుకోండి. తిరుమలకు వెళ్ళేటప్పుడు బుకింగ్ నిర్ధారణ మొబైల్లో లేదా ప్రింట్, ఆధార్ లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రం వెంట తీసుకెళ్లడం మంచిది. ఎప్పుడు చేయాలి? టీటీడీ నిర్ణయించిన సమయాల్లో మాత్రమే అంగ ప్రదక్షిణం నిర్వహిస్తారు. సమయాలు మరియు విధానం మారవచ్చు కాబట్టి ప్రయాణానికి ముందు అధికారిక ప్రకటనలు పరిశీలించడం మంచిది. పాటించాల్సిన నియమాలు: పరిశుభ్రమైన దుస్తులు ధరించండి, ఆలయ నియమాలను గౌరవించండి, టీటీడీ సిబ్బంది సూచనలు పాటించండి, ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రవర్తించండి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత: అంగ ప్రదక్షిణ భక్తుని వినయం, సమర్పణ భావం మరియు స్వామివారిపై ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుందని అనేక మంది భక్తులు భావిస్తారు. ముఖ్యమైన సూచన: టీటీడీ నిబంధనలను, టోకెన్ విధానము, సమయాలు కాలానుగుణంగా మారవచ్చు కాబట్టి తిరుమలకు వెళ్లే ముందు అధికారిక టీటీడీ ప్రకటనలు తప్పకుండా పరిశీలించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి తిరుమల విశేషాలు, దర్శన సమాచారం, పంచాంగం మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం కీర్తనాస్ వరల్డ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. గోవింద గోవింద.